మిగిలిన వివరాలు చూస్తే పదవీ విరమణ చేసి ప్రభుత్వంలో పలు హోదాల్లో కొనసాగుతున్న వారిపై దృష్టి పెట్టింది రేవంత్ రెడ్డి సర్కార్. రిటైర్డ్ అయిన తర్వాత తిరిగి నియమితులైన కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న వారి వివరాలను అందజేయాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. ఈ విషయాలన్నింటినీ బుధవారం సాయంత్రంలోగానే ఇవ్వాలంటూ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి అంగన్వాడీలు నిరవధిక దీక్షలు చేపట్టనున్నారు. విజయవాడలోని ధర్నా చౌక్లో ఈ ఆందోళనలు జరుగుతున్నాయంటూ ఏపీ అంగన్వాడీ హెల్పర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ఐకాసా నేతలు వెల్లడించారు. ఈ క్రమంలోనే విజయవాడ ధర్నా చౌక్లో నిరవధిక దీక్షలు చేపట్టనున్నారు. సీఎం ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ డిమాండ్ చేస్తూ కోటి సంతకాల సేకరణ చేపట్టాలన్నారు అంగన్వాడీలు. ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి అంగన్వాడీలు నిరవధిక దీక్షలు చేపట్టనున్నారు. విజయవాడలోని ధర్నా చౌక్లో ఈ ఆందోళనలు జరగనున్నాయంటూ ఏపీ అంగన్వాడీ హెల్పర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ఐకాసా నేతలు వెల్లడించారు. ఈ క్రమంలోనే విజయవాడ ధర్నా చౌక్లో నిరవధిక దీక్షలు చేపట్టనున్నారు. సీఎం ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ డిమాండ్ చేస్తూ కోటి సంతకాల సేకరణ చేపట్టనున్నారు అంగన్వాడీలు. పూర్తి సమాచారం మా ప్రతినిధి ఏడుకొండలు అడిగి తెలుసుకుందాం. ఏడుకొండలు, అంగన్వాడీలు నిరవధిక సమ్మెకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. కార్యాచరణ ఎలా ఉంది? నందు, ఇటు రాష్ట్ర వ్యాప్తంగా 1,06,000 మంది అంగన్వాడీలు రోడ్డెక్కి 40 రోజులుగా ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేదు. వారితో జరిగినటువంటి చర్చల్లో కూడా విఫలం కావడం, వారికి కావాల్సినటువంటి కనీస వేతనం, కనీస జీతం ఏదైతే 26,000 రూపాయలు కోరడం, అలాగే గ్రావిటీ ద్వారా కూడా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటివన్నీ కూడా ఖచ్చితంగా ఇవ్వాలంటూ కూడా కోరినటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా అటు అధికార పార్టీ నుంచి, ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. మరోవైపు అంగన్వాడీలతో సంబంధం లేకుండా మేమే సొంతంగా నిర్వహిస్తామంటూ కూడా ప్రభుత్వం అంగన్వాడీలు గదులు తాళాలు పగలగొట్టి మరీ నిర్వహించేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ప్రభుత్వం కూడా దాంట్లో కూడా విఫలమైంది. ఎందుకంటే అటు సచివాలయ సిబ్బందితో నడపాలనుకున్నప్పటికీ కూడా అది ఎక్కడ కూడా ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో అంగన్వాడీలు మరింత రెచ్చిపోయారు. అయితే అంగన్వాడీలు రోజుకొక వినూత్న నిరసన తెలియజేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భిక్షాటన చేయడం, చెవిలో పూలు పెట్టుకోవడం, నల్ల రిబ్బన్లు నోటికొక రోజు, కంటికొక రోజు కట్టుకుని ఈ విధంగా అంటే కార్యాలయాలు, కలెక్టర్ కార్యాలయాలు ముట్టడించడం, ఎమ్మెల్యేల కార్యాలయాలు ముట్టడించడం, ఇటువంటివన్నీ కూడా ఇప్పటి వరకు చేసుకుంటూ వచ్చారు. 3 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు కూడా చేసినప్పటికీ కూడా ప్రభుత్వం మాత్రం ఎక్కడ వెనక తగ్గలేదు. అటు ప్రభుత్వం అయితే ఎస్మా చట్టాన్ని ప్రయోగించినప్పటికీ కూడా అంగన్వాడీలు మాత్రం ఎక్కడ బెదరినటువంటి పరిస్థితి. ముఖ్యంగా సిఐటియు నాయకులు ఇచ్చినటువంటి భరోసాతోటి, అలాగే ప్రజా సంఘాల నుంచి అంగన్వాడీలకు వస్తున్నటువంటి మద్దతుతోటి ఈ యొక్క ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయాలి, సమ్మెను తీవ్రతరం చేయాలని ఇప్పుడు ఆ నాయకులు సంకల్పించారు. దీనిలో భాగంగానే ఈ రోజు నుంచి మరింత ఉధృతంగా ఈ యొక్క సమ్మెను నిర్వహిస్తామంటూ కూడా ప్రకటించారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి 1,06,000 మంది ఈ అంగన్వాడీలకు కూడా సంబంధిత ఎవరైతే యూనియన్ నాయకులు ఉన్నారో వారికి ఏం విధంగా చేయాలి, ఏమేం కార్యక్రమాలు చేయాలి అనే దాని మీద ఇప్పటికే ఒక సర్క్యులర్ కూడా వాళ్ళకి పంపినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద చూస్తే రాష్ట్రంలో ఇప్పుడు ప్రస్తుతానికి ఏవైతే వ్యవస్థలన్నీ కూడా రోడ్డెక్కుతున్నాయో, రోడ్డెక్కుతున్న వ్యవస్థలను ఒక్కొక్క దాన్ని కంట్రోల్ చేయాలని ప్రభుత్వం ఎన్ని పథకాలు రచించినప్పటికీ కూడా ఎక్కడ కూడా అది ఫలించట్లేదు. ఇది అంగన్వాడీలు మాత్రం ఇప్పుడు మరింత ఉధృతం చేసి
ఈ సమ్మెను మరింత ఉవ్వెత్తున తీసుకెళ్లే దిశగా కూడా అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అనేది చూడాలి నందు. అంటే ప్రభుత్వం ఆలోచన ఏముంది ఇప్పుడు? అంటే పలు దఫాలుగా వారితో చర్చలు జరిపారు, కానీ చాలా వరకు నెరవేర్చుతా ఉన్నప్పటికీ కూడా ఒక 2-3 అంశాల్లో మాత్రం వారు ఒప్పుకోవట్లేదంటూ ప్రభుత్వం సైడ్ నుంచి కంప్లైంట్ వస్తుంది. మరి వీరు నిరవధిక సమ్మెకు పిలుపునిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఇంకేదైనా ఆలోచన ఉందా? ఇంకొంచెం ఒక మెట్టు తగ్గి వీరితో చర్చించే ఆలోచనలో ఏదైనా ఉందా, లేదంటే ఇక మీ ఇష్టం, మీ ఉద్యోగాలు పోతాయని ఆల్రెడీ బెదిరిస్తున్నారు కదా, అదే ఆలోచనలో ఉన్నారా? అంటే ప్రస్తుతానికి ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ఎప్పుడైతే ప్రయోగించిందో ఇది అత్యవసర సేవలుగా ప్రభుత్వం గుర్తించింది కాబట్టి అత్యవసర సేవల్లో చేస్తున్నటువంటి మాకు కనీస వేతనం ఏదైతే ఉందో 26,000 రూపాయలు కోరుతున్నప్పటికీ కూడా దాన్ని మాత్రం పక్కన పెట్టి ఇతర అంటే వీరు ఇచ్చినటువంటి 3 జీవాలు కానీ దేనికి ఉపయోగపడవని, అయితే అంగన్వాడీలు కోరుతున్నది ఏది కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోకపోవడం మీద ఈ అంగన్వాడీ వర్కర్స్ కానీ అదే వారికి సపోర్ట్ చేస్తున్నటువంటి సిఐటియు నాయకులు కానీ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అంగన్వాడీలు కోరుతున్నటువంటి ప్రధాన డిమాండ్ ఏదైతే ఉందో ఈ 26,000 రూపాయల కనీస వేతనం ఇవ్వాలనేది దానికి అంగీకరించిన తర్వాత మాత్రమే మేము ఈ యొక్క ఉద్యమాన్ని విరమిస్తామంటూ కూడా వారైతే ఇప్పుడు చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వారిని నయాన భయాన్ని దారికి తీసుకొచ్చేందుకు మాత్రం అన్ని ప్రయత్నాలు చేస్తుంది. అయినప్పటికీ కూడా ప్రస్తుతానికి ఏదైతే ఈ యొక్క చర్చలు విఫలం కావడం ఇది ప్రభుత్వానికి రాబోయే రోజులు అంటే మరొక వైపు ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో 106,000 కుటుంబాల్లో ఇది తీవ్ర పరిణామం చూపిస్తుంది అనేటువంటిది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దృష్టికి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు తీసుకెళ్లారు. అయితే దీనిపైన మరొకసారి చర్చలకు పిలిచేటువంటి అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది నందు. ఓకే, రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.